హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్యూటీ మూవీ గురించి తెలుసుకుందాం. ఇది మారుతి నిర్మించిన స్టోరీ. ఒక రేంజ్లో ప్రేమ కథా చిత్రాన్ని లాంటి సినిమా చేద్దామని చేసిన ప్రయత్నం. చాలా చక్కగానే కాన్సెప్ట్ అయితే ఉంది. అందరూ స్టోరీలో మ్యాటర్ లేదు అంటున్నారు. కానీ స్టోరీలో బలమైన మ్యాటరే ఉంది. ప్రజెంట్ జరిగే సమాజంలో ఇన్సిడెంట్లను చాలా చక్కగా చూపించాడని చెప్పాలి డైరెక్టర్. స్టోరీ చాలా బాగానే ఉంది. కాకపోతే ఆహ్, ఒక స్టోరీనంతా ఏదో మంచిగా చూపిచ్చి సడెన్‌గా అతన్ని విలన్ క్యారెక్టర్ చేసినట్టుగా ఆహ్, చేసినారు. అందుకే కొంచెం మూవీని మనకు డిసప్పాయింటెడ్ అనిపించేలా ఉంది. అంతేగాని మూవీ అయితే అంత వీక్ పాయింట్ అయితే ఏం కాదు. స్టోరీ బలంగానే ఉందని చెప్పాలా. కరెక్ట్‌గా చెప్పాలంటే. ఇందులో ఆహ్ యాక్టర్స్ అయిన 'నరేష్' యాజ్ యూజువల్‌గా తండ్రి పాత్రలో ఒక క్యాబ్ డ్రైవర్‌గా చాలా సూపర్‌గా చేసిండనే చెప్పాలి. ఆహ్, ప్రసాద్ బెహ్రా కాసేపు వచ్చినా చాలా అది చాలా సింపుల్ క్యారెక్టర్, చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ చేసిండని చెప్పాలి. సినిమాకు మ్యూజిక్ చెప్పాలంటే ఆహ్, ఒక వినసొంపైన మ్యూజిక్ అనే చెప్పాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకటి వినిపించాలి. ఎడిటింగ్ కూడా బానే ఉంది. కొంచెం స్లో నరేషన్‌ను కొంచెం ఎడిటింగ్‌లో చేసుంటే అది స్క్రీన్ ప్లే తప్పు. మరే ఎడిటర్ చేసేదేమి ఉండదనుకో అది. ఇంకా స్టోరీలోకెళ్ళానంటే ఒక చిన్నపాటి క్యాబ్ డ్రైవర్ నడుపుకుంటూ ఉండే ఒక నారాయణ, అదే నరేష్ తన కూతురు అలేఖ్య అంటే ఎంతో ప్రేమ. ఆమె ఏం కావాలంటే అది కొని ఇచ్చేంత, స్కూటీ కావాలంటే స్కూటీ ఎంత కష్టపడైనా కొనిచ్చి అంత క్యారెక్టర్. అయితే అంకిత్ అనే ప్రేమలో పడి వాళ్ళ ఇంట్లో తెలిసిపోవాలనే ప్రయత్నం చేసినప్పుడు ఊహించని మలుపులే ఈ సినిమా స్టోరీ. అతనెంతో నమ్మి వెళ్ళి ఆహ్, వెళ్ళిన అతను అమ్మాయిల్ని అలా ట్రాప్ చేసి మనీ లాగుతూ ఉంటాడు అనేది ఆ అమ్మాయికి తెలియక బై ఎండ్ ఆఫ్ ది మూవీ వరకు ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటాడు. అన్ ప్రతి అమ్మాయి అతని వలలో చిక్కి ఆ అమ్మాయితో రొమాన్స్ చేసి వీడియోలు తీసుకొని ఆహ్, వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి మనీ లాగే బ్యాచ్ అయిన క్యారెక్టర్ అతనిది. 2 షేడ్స్ చాలా బాగానే చూపిచ్చాడు. అయితే ఈ అమ్మాయి అతని వలలో చిక్కక ఫైనల్‌గా ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించి ఆ అమ్మాయిని గూడా అలానే చేసేద్దాం, అమ్మేద్దాం అనే ప్రయత్నంలో ఆ అమ్మాయి ఎలా ఎదుర్కొనేది, వాళ్ళ నాన్న ఒక యోధుడిలా ఎలా పోరాడాడనేది ఈ మూవీ స్టోరీ. ఆ! ఇక మెయిన్‌గా చెప్పుకోవాలంటే మన సీనియర్ నటుడు, వర్స్‌టైల్ యాక్టర్ అని చెప్పాలి. తన కూతురు విషయంలో తాను పడే ఆ తపన, ఆ ఎమోషన్స్ ఎంతో జెన్యూన్‌గా అనిపిస్తాయి. రియల్‌గా ఒక ఫాదర్ చేసిన తండ్రి కూతుర్ల మధ్యన ఉండే బాండింగ్ ఎంత క్లియర్‌గా ఉంటదంటే, మనకు అంత ఎక్సైటింగ్ ఉంటది. ఒక్క సీన్ కూడా ఆహ్, హీరోయిన్‌లు అటు ఇటుగా అనిపించినా గాని, నరేష్ మాత్రం క్యారెక్టర్‌లో ఉండిపోయినాడు. జీవించేసినాడు తను. కొంత సొంత కూతురు కూడా ఇంత ఎమోషనల్‌గా ఉండదేమో అనిపించేలా ఉంటది. అంతగా జీవించేసింది. ఒక మిడిల్ క్లాస్ తల్లిగా వాసుకి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఒక మనీని దాచిపెట్టడం. జనరల్‌గా మనం ఎవరింట్లో అయినా మన అమ్మ పోపుల డబ్బాలో మనీ స్ట్రిక్ట్‌గా ఉంటది. ఫాదర్ ఎంత స్ట్రిక్ట్‌గా లేకపోయినా అమ్మ మాత్రం రూపాయి స్ట్రిక్ట్‌గా చూసే క్యారెక్టర్ మాత్రం వాసుకి చాలా బాగా చేసింది. అలా సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్ట్ అయితే మరీ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. అయితే సినిమాలో ఇంత స్ట్రాంగ్ లైన్‌గా కనిపించే మూవీ గూడా మెయిన్‌గా మనకు నిరుత్సాహపడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌ను సాగదీసి మనకు ఏదో థ్రిల్లింగ్ ఫైనాన్స్ చేయాలని సాగదీసే కథలో మనకు సెకండ్ హాఫ్ పోయినప్పుడు అది సిల్లీగా అయిపోయింది. దానికి అంత అవసరం లేదేమో అనిపిస్తది. ప్రసాద్ బెహ్రా రోల్ సినిమాలో ఇంపాక్ట్ చూపించకపోయినా మంచిగా మంచి యాక్టర్ అయితే చేసినాడు. ఆ! ఇంకా చెప్పాలి అంటే మెయిన్ రోల్‌లో ఆహ్, హీరోయిన్. హీరోయిన్ ఎంతగా ఉంటది. ఆ క్యారెక్టర్ బ్యూటీ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్‌గా చేసిందనే చెప్పాలి. చాలా పక్కాగా చాలా బాగా అయితే స్క్రీన్ ప్లే నడపడంలో మాత్రం బాగా విప్లవం. ఎంత వీక్ అంటే స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఇంత వీక్ స్క్రీన్ ప్లే ఎమోషనల్ యాడ్ చేయట్లేదు. మనం ఆ లవ్ స్టోరీ లేక వాళ్ళ మధ్యలో పాయింట్ లేక మనకి ఇన్వాల్వ్‌మెంట్ చెప్పాలి.
చెప్పలేకపోయాను. మొత్తంగా చూసుకున్నట్టయితే 'బ్యూటీ' ఒక చిత్రం, ఒక బోరింగ్ అండ్ సిల్లీ డ్రామా ఇన్ ద పార్ట్. ఇంకా 'నరేష్' ఎమోషనల్ సీన్స్ కోసం అయితే చూడొచ్చు ఎన్ని సార్లైనా. ఇట్లా ఉంటది మూవీ. ఆహ్, మొత్తానికైతే ఒకసారి చూడొచ్చు, తప్పులేదు. ఆ! అందరికీ కనెక్ట్ అయ్యే ఒక మంచి స్కీమ్. ప్రెజెంట్ జనరేషన్‌లో అమ్మాయిల్ని ఎలా మోసపెడతన్నారు, ఎలా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారనేది చాలా తప్పకుండా చూడాల్సిన మూవీ. స్క్రీన్ ప్లే తప్పులను పట్టించుకోకుండా మనం ఒక మంచి సమాజంలో జరిగే ఒక మంచి మోసాలను మనం చూసి, మనం ఎంత ఎలర్ట్‌గా ఉండాలి, మన మన పిల్లలతో ఎంత జాగ్రత్తగా ఉండాలని చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ మూవీని చూసి మనం డెఫినిట్‌గా కానీ ఎలర్ట్‌గా ఉండాల్సిన అంశాలు ఇవి. జరిగిపోయిన తర్వాత మనం ఎదుర్కొనే దానికంటే, జరగకముందే ఎదుర్కొనేది చాలా ఇంపార్టెంటు. సో, ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ వాచ్, మస్ట్ అండ్ వాచ్ దిస్ మూవీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.